ఎదురుగుండా కీఫర్ ఉంటాడు. ఇదంతా చూసి కొంచెం షాక్ గా ఫీల్ అవుతాడు, కోపంగా ఉంటాడు. ఇంకా జే దగ్గరికి వెళ్లి తన ట్రాఫీని జేకి ఇస్తాడు. ఇంకా జే ఉన్న సిచ్యువేషన్ లో ఏం చేయాలో తెలియక ఇంకా అక్కడ నుండి బయటికి పరిగెడుతుంది. ఇంకా నెక్స్ట్ జే కళ్ళు తెరవంగానే తన రూమ్ లో కాకుండా వేరే ఒక రూమ్ లో ఉంటుంది. ఏమైంది నాకు అని ఆలోచిస్తూ అప్పుడే గుర్తుకు వస్తుంది. అక్కడ నుండి పరిగెత్తుకొని బయటికి రాగానే ఫెలిక్స్ అంటాడు, నేను చెప్పాను కదా నీకు ఒక పార్టీ ఇస్తానని అని చెప్తాడు. ఇంకా తన్ని ఒక పార్టీలోకి తీసుకుని వెళ్తాడు. ఆ పార్టీని ఎవరు అరేంజ్ చేశారంటే సెక్షన్ ఏ వాళ్ళు. ఫెలిక్స్ ఇంకా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. జే ఎంజాయ్ చేస్తాను అని అంటుంది. ఇంకా అప్పుడే తను ఏదో ఒకటి తిందామని లోపలికి వెళ్తుంది. అప్పుడే అక్కడ కెలిక్స్ అండ్ తన గర్ల్ ఫ్రెండ్ ని చూస్తుంది. వాళ్ళిద్దరికి హాయ్ చెప్తుంది. ఇంకా జే చుట్టూ ఒక అబ్బాయి తిరుగుతూ ఉంటాడు. తనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా కీకో వచ్చి జేని సేవ్ చేస్తాడు. నిజానికి సేవ్ చేస్తున్నట్టు నటిస్తాడు. ఇలా ఒంటరిగా తిరగకూడదు ఇలాంటి పార్టీస్ లో, పద కంపెనీ ఇస్తాను అని చెప్తూ జేకి ఒక డ్రింక్ ఇస్తాడు. ఇంకా జే అది తాగుతుంది. అప్పుడే జేకి ఫెలిక్స్ కనపడతాడు. తన ఒళ్ళంతా గాయాలై ఉంటాయి. ఇంకా ఫెలిక్స్ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగే లోపు జే నువ్వు తొందరగా ఇక్కడ నుంచి పారిపో, ఇదంతా ఒక ట్రాప్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనే లోపు జేకి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి జే ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా జే కింద పడిపోతుంది. ఇంకా ఈ కీకో తన్ని పట్టుకొని నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అర్థమవుతుంది జే డ్రింక్ లో కీకో ఏదో కలిపాడు అని. తన్ని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ పార్టీకి కీఫర్, యూరి అండ్ వాళ్ళ గ్యాంగ్ అందరూ అక్కడికి వస్తారు. ఇంకా వాళ్ళు లోపలికి వచ్చి ఫెలిక్స్ ని చూడంగానే జే చాలా పెద్ద ప్రాబ్లం లో ఉంది, ఫస్ట్ తన్ని కాపాడండి అంటాడు. అప్పుడే ఆరిస్ వచ్చి ఇదంతా విని జేని పార్టీకి ఇన్వైట్ చేసావని ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కొడుతూ ఉంటాడు. ఆరిస్ జేని వెతకడానికి ఇంకా కింద ఫెలిక్స్ అండ్ కింద కీఫర్, యూరి అందరితో ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా జే దగ్గరికి వెళ్ళంగానే అప్పుడే కీకోని ఆరిస్ కొడుతూ ఉంటాడు, కింద పడేసి కొడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే అంటాడు జే సేఫ్ గానే ఉంది, ఇక్కడి నుంచి తొందరగా తీసుకువెళ్ళండి అంటాడు. ఇంకా యూరి ముందుకు వచ్చేలోపు కీఫర్ నా ఇంటికి తీసుకెళ్తాను, మా ఇల్లు చాలా సేఫ్ అని చెప్పి అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రెసెంట్ లో ఇంకా జే ఆ రూమ్ లోంచి కిందికి వస్తూ ఉంటుంది. అప్పుడు వెనక నుండి ఒక అబ్బాయి వస్తాడు. తను వచ్చి జే అని అడుగుతాడు, ఇప్పుడు బానే ఉందా, నీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు. ఇంకా జే ఎవరు నువ్వు, ఆయన నేను ఇక్కడ ఉన్నాను, ఇది ఎవరిల్లా అని అడుగుతుంది. అబ్బాయి చెప్తాడు, నువ్వు ఇప్పుడు కీఫర్ వాళ్ళ ఇంట్లో ఉన్నావు, నేను కీఫర్ యంగర్ బ్రదర్ని అని చెప్తాడు. అది విని జే షాక్ లో ఏంటి కీఫర్ కి యంగర్ బ్రదర్ కూడా ఉన్నాడా అని అనుకుంటూ బయట మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు పద అక్కడికి వెళ్దాం అంటాడు. ఇంకా జే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఓకే ఇప్పుడు జే బానే ఉంది అని అనుకుంటారు. ఇంకా జే ఫెలిక్స్ దగ్గరికి వెళ్తుంది. ఫెలిక్స్ నువ్వు బానే ఉన్నావా, నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. ఫెలిక్స్ పర్లేదు ఇప్పుడు బానే ఉన్నా అని అంటూ ఇంకా ఫెలిక్స్ అంటాడు, నిజానికి నిన్ను కాపాడింది నేను కాదు, కీఫర్, యూరి కాపాడారు నిన్ను అంటాడు. ఇంకా వెనక నుండి కీఫర్, యూరి వస్తారు. యూరి అంటాడు, నిజానికి ఇంకో టార్గెట్ ఎవరో కాదు నువ్వే జే, తను ఇదంతా ప్లాన్ చేసి పార్టీ అరేంజ్ చేసి నేను ట్రాప్ చేయడానికి ట్రై చేశాడు, కానీ మేము కరెక్ట్ టైంకి వచ్చి నేను కాపాడామని చెప్తాడు. ఇంకా అది విని యూరికి అండ్ కీఫర్ కి థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా యూరి కీఫర్ తో అంటాడు, ఇలా చూడు కీఫర్, నువ్వు ఇంకా మిగిలిన ప్లాన్స్ అన్నిటికి జేని దూరంగా ఉంచు, జే చాలా ఇన్నోసెంట్, తనకి మన వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇప్పటికే అంటాడు. అది విని కీఫర్ యూరికి ఎందుకు జే గురించి అంత కేర్ అనుకుంటూ తన చేతిలో ఉన్న గ్లాస్ ని పగలగొట్టేస్తాడు. తనకి రక్తం కారుతూ ఉంటుంది. అది జే చూసి ఏమైంది అని అనుకుంటుంది. ఇంకా ఫెలిక్స్ జేతో అంటాడు, నువ్వు నా వల్లే అంత పెద్ద ప్రాబ్లం లో పడ్డావు, సారీ అంటాడు. కానీ తన మూడ్ ని మార్చడానికి నేనే కదా పార్టీకి వచ్చింది, దానిలో నీ తప్పేముంది అని అంటుంది. కీఫర్ చేతి నుండి బ్లడ్ రావడం చూసి ఏమైంది అని యూరిని అడుగుతుంది. కానీ యూరి ఏం లేదులే అని పద వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామని లోపలికి వెళ్తారు అందరూ. కీఫర్ యంగర్ బ్రదర్ వచ్చి జేకి జే చైర్ ని ముందుకు లాగి కూర్చోమని చెప్తాడు. జే అది చూసి నువ్వు చాలా డిఫరెంట్ గా ఉన్నావు మీ బ్రదర్ కన్నా అని అంటుంది. ఇంకొక యంగర్ బ్రదర్ కూడా ఉన్నాడు అని అర్థమవుతుంది. ఇంకా కీఫర్ తో అంటాడు, బ్రో నేను నిన్ను గే అనుకున్నాను, కానీ నువ్వు గర్ల్స్ ని ఫస్ట్ టైం ఇంటికి తెచ్చావు, అంటే నువ్వు గర్ల్స్ని కూడా లైక్ చేస్తావా, గే కాదా అని అడుగుతాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. ఇంకా జే కూడా నవ్వుతుంది. ఇంకా అందరూ నవ్వుతూ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ని చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే జే అంటుంది, నేను ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. ఇంకా కీఫర్ అంటాడు, ఆరిస్ కూడా తెలుసు నువ్వు ఇక్కడ ఉన్నావని, ఏం పర్లేదు ఇక్కడే ఉండు అంటాడు. ఇంకా నెక్స్ట్ రోజు టీచర్ వచ్చి ఈ రోజు సెమిస్టర్ లాస్ట్ డే, ఇంకా అందరూ ఎంజాయ్ చేయండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా జే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా క్లాస్మేట్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. ఇంకా జే సీఎన్ దగ్గరికి వస్తుంది. ఇంకా జే సీఎన్ తో ఎలా రాసో ఎగ్జామ్స్ పాస్ అవుతావా, ఏంటి అలా అడుగుతావు, ఈసారి నేను చాలా మంచి మార్క్స్ తెచ్చుకుంటాను అంటాడు. ఎప్పుడు నీ కల్లోనా అని అడుగుతుంది. కావాలంటే మనం ఒక ఛాలెంజ్ చేద్దాం, ఈ క్లాస్ లో ఎవరి మీద ఫీలింగ్స్ ఉన్నాయో చెప్పాలి అండ్ వాళ్ళని అందరి ముందు కిస్ చేయాలి అని చెప్తాడు. ఒకవేళ మంచి మార్క్స్ రాకపోతే నువ్వు చెప్పింది నేను చేస్తా అంటాడు. ఇంకా జే కూడా దీనికి ఎలాగో గుడ్ మార్క్స్ రావు కదా అని ఆ ఛాలెంజ్ కి ఒప్పుకుంటుంది. ఇంకా అందరూ నైట్ హాలోవిన్ పార్టీకి అటెండ్ అవుతారు. ఇంకా సిఎన్ చిన్నపిల్లలతో ఆడుకోవడానికి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా జే అది చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి కీఫర్ యంగర్ బ్రదర్ వస్తాడు. జే చేతిలో ఉన్న చాక్లెట్స్ ని లాగేసుకుంటాడు. ఇంకా కీఫర్ వచ్చి నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు, నేను నిన్ను అలా పెంచలేదు కదా అంటాడు. అప్పుడు తను అంటాడు, నువ్వెక్కడ పెంచావు, నేనే పెరిగాను కదా అంటాడు. ఇంకా అది విని జే నవ్వుతుంది. మీ బ్రదర్ లాగే ఉన్నావు, ఇద్దరు ఒకేలా ఉన్నారు అని అంటుంది.
జే చేతిలో ఉన్న చాక్లెట్స్ ని లాక్కొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సిఎన్ కూడా ఇలాగే చేస్తాడు. ఒక చిన్నపిల్లడి దగ్గర చాక్లెట్స్ లాక్కొని వచ్చేస్తాడు. సిఎన్ తో గొడవ ఆడడానికి వస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడున్న జేని చూస్తారు. ఇంకా అబ్బాయి జేతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా కీఫర్ అది గమనించి ఇప్పటికే చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది, నువ్వు కూడా రాబాకు అని కోపంగా తనకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా కీఫర్ జేతో అంటాడు, కీకోని స్కూల్ నుంచి తీసేశారు, అంత పెద్ద ప్రాబ్లమ్ ని క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. ఇంకా వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కీఫర్ నేను నీకు తినడానికి ఏదో తెస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు. ఇంకా కీఫర్ దగ్గర అమ్మాయిల గుంపుగా కనిపిస్తారు. ఇంకా అది చూసి జే కొంచెం జల్సీగా ఫీల్ అవుతుంది. ఇంకా కీఫర్ వచ్చి జే జల్సీగా ఉందని గమనించి తను ఇంకా జలస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా కీఫర్ జేని కూడా పిలుస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ పాస్ట్ మెమరీస్ అన్ని ఇంకా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడే జేకి అర్థమవుతుంది, ఇంకా నిజంగా నేను కీఫర్ని నేను లవ్ చేస్తున్నాను అని అనుకుంటూ తను కిస్ చేయడానికి ట్రై చేస్తూ ఆగిపోతుంది. ఇంకా కీఫర్ వచ్చి తన్ని కిస్ చేస్తాడు. వాళ్ళిద్దరూ స్మైల్ చేస్తూ ఇంకా నైట్ కీఫర్ జేని తన ఇంటి వరకు డ్రాప్ చేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ కొంచెం ఆక్వర్డ్ గా సైలెంట్ గా ఉంటారు, ఏం మాట్లాడాలో తెలియక. ఇంకా జే బాయ్ చెప్తుంది. ఇంకా జే దగ్గరికి వెళ్ళి తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి స్పీడ్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా జే కొంచెం బ్లష్ అవుతూ ఇంకా అక్కడే ఉండిపోతుంది. ఇంకా అప్పుడే జే దగ్గరికి ఆరిస్ వస్తాడు. ఏంటి ఇంతసేపు ఏం చేస్తున్నావు, ఇంటికి రాకుండా అంటాడు. ఇంకా జే సైలెంట్ గా వెళ్ళిపోతుంది తన రూమ్ లోకి. ఎంత నిద్రపోవాలని ట్రై చేసినా నిద్ర పట్టదు. ఇంకా అప్పుడే కీఫర్ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. ఇంకా అది చూసి ఇంకా తనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రిప్లై ఇస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే యూరి దగ్గర నుండి కూడా మెసేజ్ వస్తుంది. దానిలో జేని హాలిడేస్ ని ఎలా ఎంజాయ్ చేశాను అని అడుగుతాడు. కానీ యూరికి రిప్లై ఇవ్వకుండా సైలెంట్ గా తన ఫోన్ ని పక్కన పెట్టేసి కీఫర్ ఒక్కడికే రిప్లై ఇస్తుంది. ఎందుకంటే యూరి కీఫర్ మధ్యన మళ్ళీ ఫైట్ జరుగుతుంది అనుకుంటూ ఇంకా యూరికి రిప్లై ఇవ్వదు. అప్పుడే తన ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. పార్టీలో ఒక మాస్క్ మ్యాన్ కనిపిస్తాడు కదా, తను జేకి మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ లో ఏముంటుందంటే, జే నేను నీతో అర్జెంట్ గా మాట్లాడాలి, మీ ఫ్యామిలీ గురించే మాట్లాడాలి అని ఆ మెసేజ్ లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంకా హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ స్కూల్కి వస్తారు. జే ఇంకా వాళ్ళ మార్క్స్ డిక్లేర్ చేసి ఉంటారు. ఇంకా నోటీస్ బోర్డులో వాళ్ళ మార్క్స్ పెట్టుంటారు. ఇంకా జే వెళ్ళి చూద్దామనే లోపు అక్కడ చాలా మంది గుంపుగా ఉంటారని ఆగిపోతుంది. అప్పుడే వాళ్ళ క్లాస్మేట్ ఒక అబ్బాయి వచ్చి, నాకు మనీ ఇవ్వు, నేను నీ మార్క్స్ నీకు చూపిస్తాను అంటే తను జేని అందరినీ నెట్టుకుంటూ ముందు తీసుకెళ్తాడు. ఇంకా జే తన మార్క్స్ చూస్తుంది. తను మంచిగానే స్కోర్ చేసి ఉంటుంది. ఇంకా వెళ్ళిపోతుండగా మళ్ళీ గుర్తుకు వస్తుంది, సిఎన్ తో నేను బెట్ వేస్తాను కదా, ఇప్పుడు తన మార్క్స్ ఎలా వచ్చినాయి అని సిఎన్ మార్క్స్ చూస్తుంది. ఇంకా సిఎన్ కి ఫుల్ మార్క్స్ వచ్చి ఉంటాయి. ఇంకా అది చూసి షాక్ లో ఉంటుంది. సిఎన్కి అలా ఎలా వచ్చినాయి, సిఎన్ ఎప్పుడు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతూ ఉంటాడు కదా అని అనుకుంటూ తనకి కనిపించకుండా ఈ రోజు తిరుగుదాం, ఇంకా తను ఈ బెట్ గురించి మర్చిపోతాడు అని అనుకుంటుంది. కానీ వెనక నుండి అప్పుడే సిఎన్ వస్తాడు. ఇంకా సిఎన్ మళ్ళీ గుర్తు చేస్తాడు, మంచి మార్క్స్ వచ్చి నువ్వు నీ బెట్ ని కంప్లీట్ చేయాలి అంటాడు. ఇంకా జే ఏం మాట్లాడదు, సైలెంట్ గా ఉంటుంది. నీకు కొంచెం టైం ఇస్తున్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే యూరి వస్తాడు. యూరి అంటాడు, ఏంటి నువ్వు నా మెసేజ్లకి రిప్లై ఇవ్వట్లేదు, ఏమైంది అని అడుగుతాడు. ఇంకా జే అబద్ధం చెప్తుంది, నేను కొంచెం బిజీగా అందుకే రిప్లై ఇవ్వలేదు, ఏమనుకోకు అంటుంది. ఇంకా తను తన క్లాస్ రూమ్ లోకి వెళ్తుంది. ఇంకా తను క్లాస్ రూమ్ లోకి వెళ్ళగానే కీఫర్ ని చూస్తుంది. ఇంకా కీఫర్ ని చూసి నిన్న రాత్రి జరిగిన విషయం మళ్ళీ గుర్తుకు వస్తుంది. లైట్ గా బ్లష్ అవుతూ ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని వెళ్ళిపోతుంది. కానీ కీఫర్ వచ్చి తన్ని పట్టేసుకుంటాడు. ఇంకా వెనక నుండి మళ్ళీ సిఎన్ వచ్చి, ఇంకా సిఎన్ అంటాడు, నీ బెట్ ని నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేస్తావు అని అడుగుతాడు. ఇంకా క్లాస్మేట్స్ అందరూ నుంచుని ఏంటి ఆ బెట్ అని చెప్పి మాకు చెప్పు అని అడుగుతారు. ఇంకా సిఎన్ అందరికీ చెప్పేస్తాడు. ఇంకా బెట్ గురించి అందరూ విని ఇంకా యూరి కీఫర్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా జే వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని చూస్ చేసుకుంటుందని. ఇంకా జేకి ఏం చేయాలో అర్థం కాదు. కానీ జే వాళ్ళకన్నా స్మార్ట్ కదా. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తూ వెళ్తూ పక్కనే ఉన్న బాక్సర్ నిద్రపోతూ ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళి ఇంకా తన చీక్స్ మీద కిస్ చేసి నేను నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సారీ అంటుంది. ఇంకా మిగిలిన క్లాస్మేట్స్ అందరూ బాక్సర్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా క్లాస్మేట్స్ అందరూ జలసీగా ఫీల్ అయ్యి ఇంకా బాక్సర్ ని కొట్టడానికి బాక్సర్ వెనక పడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే జేకి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మాస్క్ మ్యాన్ దగ్గర నుండి మళ్ళీ ఒక మెసేజ్ వస్తుంది, నువ్వు ఒక మాల్లో నన్ను మీట్ అవ్వు అని మెసేజ్ చేస్తాడు. ఇంకా జే ఇంకా మెసేజ్ చదివి ఇంకా మాల్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా మళ్ళీ ఆ మాస్క్ మ్యాన్ కాల్ చేస్తాడు, నేను లోపలికి రాలేను ఎందుకంటే మా క్లాస్మేట్స్ అందరూ నన్ను ఫాలో అవుతున్నారు అని అంటాడు. ఇంకా జే అటు ఇటు చూస్తుంది. ఇంకా అప్పుడే అర్థమవుతుంది ఇంకా సెక్షన్ ఈ వాళ్ళందరూ జేని ఫాలో అవుతూ దూరం నుండి చూస్తూ ఉంటారు. ఇంకా మాస్క్ మ్యాన్ నిజం చెప్తాడు, నేను ఫెలిక్స్ వాళ్ళ బ్రదర్ని అంటాడు. ఇంకా అది విని జే షాక్ అవుతుంది. కానీ ఫెలిక్స్ వాళ్ళ బ్రదర్ చనిపోయాడని చెప్పారు కదా అని అంటుంది. ఇంకా అందరూ అదే నిజం అనుకుంటున్నారు కదా అని అంటుంది. ఇంకా అప్పుడే జే అడుగుతుంది, మా బ్రదర్ ఎక్కడున్నాడు, నీకు ఆ విషయం గురించి తెలుసు? ఆ మాస్క్ మ్యాన్ అంటాడు, మీ బ్రదర్ ఎప్పుడు నీ చుట్టుపక్కలే ఉన్నాడు అండ్ నువ్వే కనిపెట్టలేకపోయావు అండ్ నీ ఫ్యామిలీ నీ దగ్గర నుండి చాలా విషయాలు దాస్తున్నారు అని చెప్తాడు.
ఇంకా కాల్ కట్ చేసేస్తాడు. ఇంకా జే ఆ మాటలు విని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటుంది అండ్ బాధగా ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి వాళ్ళ క్లాస్మేట్స్ వస్తారు. ఇంకా అందరూ వచ్చి జేని అడుగుతారు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. ఇంకా జే కోపం వచ్చి ఇంకా అప్పుడే జే ఏడుస్తూ అంటుంది, నా ప్రైవేట్ లైఫ్ లోకి ఎందుకు వస్తూ ఉంటారు అని అంటుంది. ఇంకా మళ్ళీ చెప్తుంది, ఫెలిక్స్ వాళ్ళ బ్రదర్ బతికే ఉన్నాడు అని అంటుంది. ఇంకా అది విని మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా కీఫర్ తన ఇంటికి తీసుకువెళ్తాడు అందరినీ. ఇంకా పాత ఆల్బమ్ ఉంటే అది అందరికి చూపిస్తూ ఉంటాడు. దానిలో ఫెలిక్స్ వాళ్ళ బ్రదర్ ఉంటాడు. ఇంకా తన ఫోటో చూసి జే అంటుంది, ఆ పార్టీలో కనిపించింది, ఇంకా నాతో మాట్లాడుతుంది కూడా అని చెప్తుంది. ఏమైంది నిజానికి అని అడుగుతుంది. ఇంకా అప్పుడు యూరి నిజం చెప్తాడు, మేము ఎప్పుడైతే ఈ స్కూల్లో కొత్తగా వచ్చామో మేమందరం నీ కజిన్ అయిన ఆరిస్తో ఫ్రెండ్షిప్ చేసాం. మేమందరం బీచ్కి వెళ్దామని అందరం ఒక కారులో వెళ్ళాం. కానీ వచ్చే సమయానికి చీకటైపోవడంతో ఇంకా అప్పుడే యాక్సిడెంట్ జరిగింది. నేను కీఫర్ బయటకు వచ్చేసాం. కానీ ఆరిస్ అండ్ ఫెలిక్స్ వాళ్ళ బ్రదర్ ఆ కార్లోనే ఉండిపోయారు. ఇంకా ఫెలిక్స్ వాళ్ళ బ్రదర్ని ఎంత కాపాడాలని ట్రై చేసినా తను ఇంకా అక్కడే ఉండిపోయాడు. ఇంకా మునిగిపోయి చనిపోయాడని మేమందరం అనుకున్నాం. ఇంకా మాట విని జే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా యూరి అంటాడు, మళ్ళీ ఫెలిక్స్ వాళ్ళ బ్రదర్ వచ్చి ఆరిస్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి నిన్ను యూజ్ చేసుకుంటున్నాడు అనుకుంటా, సో నువ్వు ఇంకా తన కాల్ని అటెండ్ చేయబాకు అని యూరి చెప్తాడు. ఇంకా జే కూడా ఓకే అని చెప్తుంది. ఇంకా నైట్ ఇంకా జే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ తన నుండి కాల్ వస్తుంది. తను కాల్ లిఫ్ట్ చేసి, నువ్వు నన్ను యూజ్ చేసుకుంటున్నావు కదా, నాకు అర్థమైపోయింది. కానీ ఫెలిక్స్ వాళ్ళ బ్రదర్ అంటాడు, నేను నిజం చెప్తున్నా, నేను యూజ్ చేసుకోవడానికి కాదు నేను చేసింది, నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు, టైం వచ్చినప్పుడు నేను నిజం చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. ఇంకా రోజు రాత్రి జే సరిగ్గా నిద్రపోదు. ఇంకా క్లాస్కి వచ్చి నిద్రపోతూ ఉంటుంది. ఇంకా జే నిద్రపోవడం చూసి కీఫర్ తన ఫోటో తీసుకుంటాడు. ఇంకా జే మేలుకొని, నా ఫోటో డిలీట్ చెయ్యి, నేను దానిలో ఏం బాగోలేదు అని తన వెనక పడుతుంది. కీఫర్ చాలా హైట్ కదా, ఫోన్ తీసుకోవడానికి తనను ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఇదంతా యూరి దూరంగా చూసి జలసీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా జే ఫైనల్గా ఫోన్ పట్టుకుంటుంది. ఇంకా ఫోన్ తీసుకొని తన ఫోటోని డిలీట్ చేసేస్తుంది. ఇంకా అప్పుడే ఆ ఫోన్లో ఉన్న ఎల్లా ఫొటోస్ చూస్తుంది. ఇంకా ఎల్లా కీఫర్ ఇద్దరు సెల్ఫీస్ తీసుకొని ఉంటారు. ఆ ఫొటోస్ చూసి ఇంకా జేకి కోపం వస్తుంది. ఇంకా ఆ ఫోన్ కీఫర్కి చేసి ఇంకా తన కోపం వచ్చి, నేను ప్లేస్ చేంజ్ అయిపోతున్నానని చెప్పి యూరి పక్కన కూర్చుంటుంది వెళ్ళి. కానీ కీఫర్ ఒప్పుకోడు. నువ్వు అలా కూర్చుంటే నేను అసలు ఒప్పుకోను, కావాలంటే మధ్యలో వచ్చి నీ ప్లేస్లో మళ్ళీ కూర్చో అంటాడు. ఇంకా జే ఏం చేయలేక మళ్ళీ తిరిగి తన ప్లేస్లోకి వెళ్తుంది. ఇంకా టీచర్ వచ్చి యూనివర్సిటీ అడ్మిషన్స్ ఫామ్ అందరికీ ఇస్తూ ఉంటాడు. ఇంకా అందరూ ఆ ఫామ్ ని ఫిల్ చేస్తూ ఉంటారు. ఇంకా క్లాస్ అయిపోవడంతో కీఫర్ నిద్రపోతూ ఉంటాడు. ఇంకా ఇదే కరెక్ట్ ఛాన్స్ అనుకుని జే రివెంజ్ తీర్చుకుందామని ఇంకా మార్కర్ తీసుకుని కీఫర్ మొహం మీద డ్రా చేస్తూ ఉంటుంది. ఇంకా లగంగానే కీఫర్ అది చూసుకుని యూరికి చెప్తాడు జేని పట్టుకోమని. ఇంకా తన మొహం మీద కూడా డ్రా చేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరిని చూసి క్లాస్మేట్స్ నవ్వుతూ ఉంటారు. వాళ్ళ క్లాస్మేట్ కనిపిస్తాడు, ఎవరైతే జేకి తన మార్క్స్ చూడడానికి హెల్ప్ చేశాడో. తనకి కొంచెం మనీ అడుగుతాడు. జే తనకి కొంచెం మనీ ఇస్తుంది. స్కూల్ అవ్వగానే జే తన ఇంటికి వస్తుంది. ఆరిస్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంది. ఇంకా వాళ్ళు జేని ఇన్వైట్ చేస్తారు. కానీ జే రాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకా స్నాక్స్ తింటూ ఉంటుంది. ఇంకా తింటున్న సమయంలో ఎల్లాని చూస్తుంది. ఇంకా అప్పుడు ఎల్లాని చూసి అనుకుంటుంది, అవును ఎల్లా నాకన్నా అందంగా ఉంది కదా, అందుకే ఇంకా కీఫర్ తన్ని మర్చిపోలేదు అనుకుంటా అని కొంచెం బాధపడుతుంది. ఇంకా నెక్స్ట్ రోజు తన స్కూల్కి వెళ్ళంగానే ఇప్పుడే తన ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది. ఎవరైతే నిన్న జే దగ్గర నుండి మనీ తీసుకున్నాడు కదా, తను కాల్ చేసి మళ్ళీ మనీ ఇమ్మని చెప్తాడు. ఇంకా ఏమైంది నీకు అని అడిగితే, ఎక్కడున్నావు అని అడిగితే, నేను ఒక క్లబ్ లో ఉన్నానని చెప్తాడు. ఇంకా నేను వెంటనే వస్తున్నానని జే అప్పుడు వెనక తిరంగా యూరి ఉంటాడు. యూరికి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఇంకా యూరి అయితే నేను వెళ్ళి తను కాపాడుతాను, ఇక్కడే ఉండు అంటాడు. కానీ జే నేను వస్తాను అని చెప్తుంది. ఇద్దరు ఆ ప్లేస్కి వెళ్తారు. ఇంకా వాళ్ళు ఆ క్లబ్కి వెళ్ళంగానే అక్కడ ఉన్న వాళ్ళ లీడర్ కనపడతాడు. తన పేరు టైగర్. తను అంటాడు, మీ ఫ్రెండ్ నా దగ్గర బెట్ వేసి ఓడిపోయాడు, ఇంకా అందుకే ఇక్కడే ఉంచేసాం తన్ని అని చెప్తాడు. తిన్ని మీతో పాటు పంపించాలంటే నేను మనీ ఇస్తాను, మా ఫ్రెండ్ వదిలేసాయని చెప్తాను. మీకు ఈ గేమ్లో రూల్స్ తెలియవు అనుకుంటా, ఇక్కడ మనీతో ఏది రాదు, నువ్వు నీ ఫ్రెండ్ని తీసుకెళ్లాలంటే నువ్వు నీ స్ట్రెంత్ చూపించి ఇక్కడ విన్ అయ్యి తీసుకెళ్ళాలి అంటాడు. ఇంకా సరే అని యూరి నేను ఫైట్లో గెలిచి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంటాడు. జే వద్దు అంటుంది. కానీ ఇంకా యూరి వెళ్తాడు ఫైట్కి. ఇంకా వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ యూరి ఆపోజిట్ లో ఉన్న వ్యక్తిని కొడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ బాగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆపోజిట్ లో ఉన్న వ్యక్తి యూరిని గట్టిగా కొడతాడు. ఇంకా యూరి కింద పడిపోతాడు. ఇంకా అది చూసి జే ఏడుస్తూ ఉంటుంది. యూరి నువ్వు లెగిసి ఫైట్ చెయ్యి అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అది వినిన యూరి ఇంకా మళ్ళీ లెగిసి అబ్బాయిని కొడుతూ ఉంటాడు. ఇంకా లాస్ట్ కి యూరి విన్ అవుతాడు. ఇంకా స్కూల్ కి జే రాలేదని ఇంకా తన లొకేషన్ ని కనిపెట్టమని కీఫర్ తన హ్యాకర్ ఫ్రెండ్ కి చెప్తాడు. ఇంకా తను జే క్లబ్ లో ఉందని చెప్తాడు. ఇంకా వాళ్ళందరూ అక్కడికి స్టార్ట్ అవుతారు. ఇంకా క్లబ్ లో యూరి గెలుస్తాడు కదా, ఇంకా నేను విన్ అయ్యాను, ఇంకా వెళ్తున్నామని ఇంకా జే దగ్గరికి వెళ్ళి జేని హక్ చేసుకుంటాడు. ఇంకా మనం గెలిచాం, ఇంకా ఏడవబాకు నువ్వు అని అంటూ ఇంకా జే చేపట్టుకొని తీసుకువెళ్లే లోపు మళ్ళీ ఆ టైగర్ వస్తాడు. తను అంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇంకా మన ఫైటింగ్ అవ్వలేదు, నువ్వు నాతో ఫైట్ చేయాలి అని అంటూ ఉండగా
అప్పుడే అక్కడికి కీఫర్ వస్తాడు. వాళ్ళ క్లాస్మేట్ ని కొడతాడు. ఎందుకు జేని ఇక్కడ తీసుకొచ్చావు, ఇంత ప్రాబ్లంలో పడేసావు అని తను కొట్టి జే చేయి పట్టుకొని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. జే అంటుంది తను కాదు నేనే వచ్చాను, అండ్ తనకి ఏమైనా అవుతే నేను ఎప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతాను అంటుంది. కీఫర్ వినకుండా జే చేపట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడే ఉన్న బాడీ గార్డ్ వీళ్ళిద్దరిని బయటికి వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. కానీ కీఫర్ తన్ను కూడా కొట్టి ఇంకా అక్కడ నుండి బయటికి తీసుకువెళ్ళిపోతాడు జేని. ఇదంతా యూరి చూస్తూ ఉంటాడు. నేనే కదా ఇప్పుడు దాకా ఇదంతా చేసింది జే కోసం, కానీ కీఫర్ తీసుకెళ్లిపోయాడని కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ రోజు మనం యూరి ఒక రెస్టారెంట్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎవరి కోసం అంటే జే కోసం. అమ్యూజ్మెంట్ పార్క్లో ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తాడు కదా. నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి, మీరందరూ వెళ్ళిపోండి అని చెప్తాడు కదా. అప్పుడే జే ఫేస్ని చూస్తాడు. జే స్మైల్ ఇస్తూ ఉంటుంది. ఇంకా తన స్మైల్ని చూస్తూ ఇంకా మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తాడు. ప్రెజెంట్లో యూరి చేతిలో రింగ్ ఉంటుంది జేకి కన్ఫెస్ చేద్దామని. సో ఈ ఎపిసోడ్ ఇక్కడితో కంప్లీట్ అవుతుంది.